అక్టోబర్ నెల కర్కాటక రాశి వారి రాశి ఫలితాలు. కర్కాటక రాశి వారికి అక్టోబర్ నెల ముగిసేలోపు జరగబోయేది ఇదే. ఈ నెల ముగిసేలోపు మీరు కొన్ని ఊహకందని సంఘటనలను చూస్తారు. మరి కర్కాటక రాశి వారు ఈ అక్టోబర్ నెల ముగిసేలోపు ఎలాంటి సంఘటనలను ఎదుర్కోబోతూ ఉన్నారో, వీరు ఈ నెల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతూ ఉన్నారో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, ఈ అక్టోబర్ నెలలో కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహ సంచారం ఎలా ఉందో కూడా చూద్దాం. ఈ నెల కుజుడు మిథునంలో సంచారం చేయనున్నాడు. గురువు వృషభ రాశిలో సంచారం చేస్తాడు. అయితే ఈ అక్టోబర్ నెల 10వ తేదీన గురువు వక్రిస్తాడు. కుజుడు అక్టోబర్ 20వ తేదీన కర్కాటక రాశిలోనికి తన సంచారాన్ని మారుస్తాడు. బుధవారం అక్టోబర్ 9వ తేదీ వరకు కన్యలో ఉంటాడు. అక్టోబర్ 10న తులారాశిలోనికి ప్రవేశిస్తాడు. శుక్రుడు అక్టోబర్ 13న వృశ్చిక రాశిలో సంచారం చేస్తాడు. శని వక్రించి కుంభరాశిలో ఉంటాడు. ఈ గ్రహాల సంచారం వల్ల అక్టోబర్ నెలలో కర్కాటక రాశి వారికి ఏం జరుగుతుందో చూద్దాం. కర్కాటక రాశి రాశి చక్రంలో ఇది 4వ రాశి. కర్కాటక రాశి వారు మంచి మానసిక స్థితిని కలిగి ఉంటారు. ప్రయాణాలను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. మంచి నిర్ణయాలను తీసుకుంటారు. కష్టతరమైన పనులను సులభంగా పూర్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. వీరిలో కొంతమంది సృజనాత్మక సాధనలతో అద్భుతాలను చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. ఈ నెల కర్కాటక రాశికి చెందిన వారందరికీ మిశ్రమ ఫలితాల నుండి శుభ ఫలితాలు కలుగుతాయి. అన్ని రంగాల వారు అభివృద్ధిని చూస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ముందు జాగ్రత్తను కలిగి ఉంటారు. మీకు ద్రోహం చేయాలనుకున్న వారికి మంచి గుణపాఠం చెప్తారు. ముఖ్యంగా కర్కాటక రాశి వారు ఈ నెల డబ్బును బాగా ఖర్చు పెడతారు. దైవ కార్యాలకు, కొత్త వస్తు వాహనాలు కొనడానికి డబ్బును ఖర్చు చేస్తారు. పెట్టుబడుల వల్ల లాభాలు కలుగుతాయి, కానీ ముందు చూపుతో ఆలోచించి పెట్టుబడులు పెట్టండి. మీరు ఈ నెల ఏదైనా ఖరీదైన వస్తువులు కొంటే దానికి సంబంధించిన కాగితాలను జాగ్రత్తగా పెట్టుకోండి. గ్యారంటీ లేని వస్తువులను కొనకండి. కర్కాటక రాశి వారు ఈ నెల కొంచెం కోపంగా ఉంటారు. పని భారం పెరగటం వల్ల, ఇతర కారణాల వల్ల కానీ అధిక కోపాన్ని కలిగి ఉంటారు. ఒకరి మీద కోపాన్ని మరొకరి మీద చూపించటం వల్ల మీకు కావలసిన వారు దూరమవుతారు. మీ తోబుట్టువులతో, భార్యతో జాగ్రత్తగా మాట్లాడండి. వారిపై కోపం ప్రదర్శించటం వల్ల వారు తీవ్ర మనస్తాపానికి గురి అవుతారు. బయట వారిపై కోపాన్ని సోదరులపై, భార్యపై చూపించటం వల్ల ఇంట్లో పెద్దవారితో తిట్లు తింటూ ఉంటారు. ఇంకా మీరు వారిని బాధపెట్టిన వారిగా మిగిలిపోతారు. కోపంలో అనరాని మాటలు అని వారిని బాధ పెడతారు. కాబట్టి ఈ నెలంతా మీరు కోపాన్ని అదుపులో పెట్టుకోండి. జీవిత భాగస్వామిపై కోపం ప్రదర్శించటం వల్ల మీకే బాగా నష్టం కలుగుతుంది. కర్కాటక రాశికి చెందిన వారు ఈ నెలలో వృత్తిపరంగా, డబ్బు పరంగా, ఆరోగ్యపరంగా మితపరమైన ఫలితాలను పొందుకుంటారు. వీరికి దేవుని దయ వల్ల ఆర్థిక పరంగా ఉన్న సమస్యలన్నీ కూడా ఈ నెలలో తీరిపోతాయి. ఉద్యోగస్తులకు ఊహించిన లాభాలు కలుగుతాయి. శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. పదోన్నతి లేదా వేతనాలు పెరిగే అవకాశాలు, మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. సహ ఉద్యోగుల వల్ల లాభాలను పొందుకుంటారు. టీం వర్క్ చేసే వారికి ఇది కలిసి వచ్చే కాలంగా ఉంటుంది. మీ మాటలకు అందరూ విలువ ఇస్తారు. మీ ఆలోచనలు అందరికీ నచ్చుతాయి. మీపై అధికారులతో మీ సంబంధం చాలా బాగుంటుంది. వృత్తి, ఉద్యోగాలు చేసుకునే వారికి ఈ నెల బాగా కలిసి వస్తుంది. అయితే ఉద్యోగస్తులకు ఈ నెల పని ఒత్తిడి కాస్త ఎక్కువ ఉంటుంది. కానీ తోటి ఉద్యోగస్తుల సహకారం వల్ల మీరు మీ పని ఒత్తిడి నుండి బయటపడగలుగుతారు. అయితే వ్యాపారస్తులకు మాత్రం ఈ నెల కొంచెం కష్టకాలంగానే ఉంటుంది. పెట్టుబడులు పెట్టే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. పెట్టుబడులు పెట్టి మోసపోయే అవకాశం ఉంది. పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవారికి ఇది మరింత కష్టకాలంగా మారుతుంది. మీలో మీరే గొడవపడే అవకాశం ఉంది. మీరు ఇచ్చే ఆలోచనలు వారికి నచ్చకపోవచ్చు, లేదా వారు ఇచ్చే సలహాలు మీకు నచ్చకపోవచ్చు. అపార్థాలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవారు మీ పార్ట్నర్తో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి. ఇతరులు కూడా మీ మధ్య చిచ్చు పెట్టాలని అనుకుంటారు. ఇతరుల మాటలను విని వారిని దూషించకండి. మీ పార్ట్నర్ మధ్య ఏ గొడవ వచ్చినా మూడవ వ్యక్తికి అస్సలు తెలియనివ్వకండి. మూడవ వ్యక్తికి మీ మధ్య సంబంధం బాగోలేదు అని తెలిస్తే అది మీ వ్యాపారానికే నష్టం కలుగుతుంది. ఇంకా మీకు మీ పార్ట్నర్కు మధ్య సంబంధం కూడా దెబ్బతింటుంది. కాబట్టి పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవారు ఈ కాలంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వ్యాపారాన్ని అభివృద్ధి బాటలో నడిపించడానికి తగినంత కృషి చేయండి. కర్కాటక రాశివారు ఈ నెలలో భూములు కొనే విషయంలో, అమ్మే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇల్లు కొనడానికి, మారడానికి ఇది తగిన సమయం కాదు. ఆస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆస్తి తగాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. ఆరోగ్యపరంగా ఈ నెల చాలా అనుకూలంగా ఉంది. గత నెలలో ఉన్న ఆరోగ్య సమస్యలు ఈ నెలలో తగ్గే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. అయినా ఆరోగ్యం విషయంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. వృత్తి వ్యాపార పరంగా చేసే ప్రయాణాలు లాభాలను తెచ్చిపెడతాయి. పెళ్లి సంబంధాల కోసం దూర ప్రయాణాలు చేసేవారికి ఇది చాలా మంచి సమయం. దూర ప్రయాణాలు చేసేటప్పుడు బైక్ లేదా కార్ మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. దూర ప్రయాణాలు చేసేవారు బస్సులో లేదా ట్రైన్లో వెళ్ళటం చాలా మంచిది. ఈ నెలలో మీకు వాహన ప్రమాదం పొంచి ఉంది. వాహనం నడిపే విషయంలో జాగ్రత్త వహించకపోతే జీవితాన్నే కోల్పోతారు. కర్కాటక రాశికి చెందిన స్త్రీ పురుషులు అందరూ కూడా వాహనం విషయంలో జాగ్రత్త వహించండి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఈ నెల విద్యార్థులు చదువు విషయంలో దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశం ఉంది. కొత్త కోర్సులో జాయిన్ అవ్వడానికి ఇది మంచి సమయం. కెరియర్కి సంబంధించి మంచి ఆలోచనలు చేసి ముందుకు సాగండి. అంతా మంచే జరుగుతుంది. కర్కాటక రాశికి చెందిన వారు కుటుంబానికి, బంధువులకు కొంచెం దూరంగా ఉండండి. ఈ నెల ద్వితీయార్థం నుండి మీకు మీ కుటుంబ సభ్యుల మధ్య ఉన్న గొడవలు తగ్గుతాయి. వారితో మీ సంబంధం బాగుంటుంది. దాంపత్య జీవితంలో ఉన్న గొడవలు కాస్త తగ్గుతాయి. అయితే ఈ నెలలో మీరు మీ దాంపత్య జీవితంలో కానీ, వృత్తి వ్యాపార జీవితంలో కానీ ఏదైనా గొడవ జరిగితే మూడో వ్యక్తిని అస్సలు ఇన్వాల్వ్ చేయకండి. మీ జీవితంలో మూడో వ్యక్తి ప్రవేశించడం వల్ల మీకు ఉన్న సమస్యలు ఇంకా పెరిగిపోతాయి తప్ప తగ్గవు. మీ యొక్క కుటుంబ, వృత్తి, వ్యాపార జీవితం గురించి ఇతరులతో అస్సలు చర్చించకండి. అయితే వృత్తి ఉద్యోగాలు చేసేవారు కూడా తోటి ఉద్యోగులను అతిగా నమ్మకండి. ఎందుకంటే ఈ నెల మీకు వృత్తి ఉద్యోగపరంగా బాగుండటం కారణంగా ఇతరులు మీపై ఈర్ష్యాభావం కలిగి ఉంటారు. వారితో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. వృత్తి ఉద్యోగాలు చేసేవారు మీకు ఇచ్చిన వర్క్ లేదా ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసి మీపై అధికారులతో ప్రశంసలను పొందుకుంటారు. ఆర్థిక పరంగా అంతా బాగుండటం వల్ల మీకు ఉన్న అప్పులన్నీ కూడా తీర్చేయటం జరుగుతుంది. రుణాలు కూడా వసూలు చేస్తారు. మొండి బాకీలు వసూలు చేస్తారు. ఈ నెల కర్కాటక రాశికి చెందిన వారు మధ్య వ్యక్తిగా ఉండి సమస్యలను పరిష్కరించవచ్చు. మధ్య వ్యక్తిగా ఉండి ఒక గొప్ప కార్యాన్ని నిలబెడతారు. కానీ మీరు ఇతరులను మధ్య వ్యక్తిగా నిలబెట్టి మీకు ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలని చూస్తే మాత్రం సమస్యలను ఎదుర్కొంటారు. ఈ నెల మీరు అందరితోనూ ఉద్రేకంగా మాట్లాడుతారు. అలాగే ఈ నెల మీకు డబ్బు నష్టం జరిగే అవకాశం కూడా ఉంది. ఫస్ట్ లేదా సెకండ్ హ్యాండ్ వస్తువులు కొనేటప్పుడు ఆ వస్తువులను బాగా పరిశీలించండి. ఇంకా మీరు ఏదైనా వస్తువులను ఇతరుల నుండి కొనేటప్పుడు మొహమాటానికి పోయి ఏ విషయం అడగకపోతే ఆ తర్వాత మీరే సమస్యలను ఎదుర్కొంటారు. ఈ నెల చివరిలో వాహన డబ్బు నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి తగినన్ని జాగ్రత్తలు ముందే తీసుకోండి. ప్రేమ జీవితం గడిపేవారు ఈ నెల కొన్ని కొత్త బాధ్యతలను తీసుకోవాల్సి వస్తుంది. మీరు ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ముందుకు వెళ్తారు. కానీ ఏదైనా మీ మధ్య సమస్య వస్తే వాటిని వీలైనంత త్వరగా పూర్తి చేసుకోండి. ఇక ఈ నెల మీకు ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. ఆరోగ్యపరంగా ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. సకాలంలో ట్రీట్మెంట్ చేయించుకుంటే మంచిది. అంటే అపాయింట్మెంట్ తీసుకొని ట్రీట్మెంట్ చేయించుకునేవారు కరెక్ట్గా క్రమం తప్పకుండా ట్రీట్మెంట్ చేయించుకోవాలి. అప్పుడే మీ ఆరోగ్యం కుదుట పడుతుంది. మీ రాశికి అధిపతి అయిన కుజుడు నెల ప్రారంభం 12వ ఇంటిలో ఉంటాడు. దీని కారణంగా మీరు ఈ నెల బిజీ లైఫ్ను గడుపుతారు.
ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి, ఒక దేశం నుండి మరొక దేశానికి వెళ్తారు. ప్రయాణాలు చేయటంలోనే ఈ నెల సగం పూర్తి అయిపోతుంది. గురుగ్రహ సంచారం వల్ల విద్యార్థులు చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటారు. శుక్రుడి కారణంగా ఇంటి వాతావరణం కొంచెం అనుకూలంగా ఉంటుంది. కానీ శని వక్రదృష్టి ప్రభావం వల్ల కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి. అష్టమ శని ప్రభావం వల్ల ఖర్చులు పెరుగుతాయి. ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం చేస్తే మరీ మంచిది. మొత్తం మీద కర్కాటక రాశి వారికి ఈ నెల కొంచెం అనుకూలంగా, మరి కొంచెం ప్రతికూలంగా ఉంది. కాబట్టి ఈ నెల మీరు తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటే, ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారాలను చేస్తే ఈ నెల మీకు ఎదురయ్యే సమస్యల నుండి, కలిగే ఆటంకాల నుండి బయటపడగలుగుతారు. కర్కాటక రాశి వారు ఈ నెల గురువారాలు, శనివారాలు, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి తిథులలో విష్ణు సహస్రనామం మరియు ఇతర విష్ణు స్తోత్రాలను పఠించండి. ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి కొరకు ప్రతిరోజు ఓం అనే మంత్రాన్ని 5 నిమిషాలు జపిస్తూ ధ్యానం చేయండి. గురుగ్రహానికి గురువారాలలో శనగలు సమర్పించాలి. అలాగే గురువు యొక్క అనుగ్రహం కొరకు గురువారం రోజులలో శ్రీ మహావిష్ణువు, సాయిబాబా, శ్రీ దత్తాత్రేయ, శ్రీ మహాగణపతి ఆలయాలను దర్శించవచ్చు. ఈ దేవుళ్ళ యొక్క మంత్రాలను, స్తోత్రాలను పఠించవచ్చు. ఇలా చేయటం వల్ల ఈ నెల మీకు అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. బుధగ్రహానికి బుధవారాలలో పెసలు సమర్పించండి. బుధవారం రోజులలో తప్పనిసరిగా శ్రీ మహావిష్ణువును మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించాలి. శ్రీ మహావిష్ణువు, వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాలను, పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలి. ఈ పరిహారం పాటించటం వల్ల ఈ నెల మీకు అన్ని శుభాలే జరుగుతాయి. మరి కర్కాటక రాశికి చెందిన వారు ఈ అక్టోబర్ నెలలో ఈ పరిహారాలను పాటించి శుభ ఫలితాలను పొందండి. ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు 2, 9, 12, 18, 20, 24, 29. ప్రతికూలంగా ఉన్న తేదీలు 4, 7, 14, 16, 22, 27. ఇవి అక్టోబర్ నెల కర్కాటక రాశి వారి రాశి ఫలితాలు.